హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం మిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ధనియాల పొడి, కొంచెం ఉప్పు రెండు కలిపి మిక్సీ చేసి ఇట్లా చీర పెట్టేసిన తర్వాత శనగపిండి ఒక పావు కిలో, కొంచెం బియ్యం పొడి, ఆవాలు, తర్వాత ఓమ, తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం సోడా, అలాగే కొంచెం ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసింది ఇక్కడ పెట్టాను చూడండి. తర్వాత ఇది అంత క్రిస్పీ రావడానికి అంటే ఈ విధంగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇట్లా మన దోశల పిండి ఉంటుంది కదా, కొద్ది అంతగా ఇట్లా ఈ టైప్లో కనిపించాలి. ఇట్లా కనిపిస్తే మనకు కొంచెం బాగా వస్తాయి. తర్వాత ఇక ఆయిల్ నూనె వేసినాను, కొంచెం కాగుతుంది ఆయిల్ బాగా. తర్వాత ఇలా బజ్జీలు వేసుకోవడమే. ఇక బాగా కలిపిన తర్వాత బజ్జీలు వేసుకోవడమే. తర్వాత బజ్జీలు ఒక్కొక్కటి వేసాను, కాలుతున్నాయి చూడండి. ఒక్కొక్కటి వేసాను ఇలా బజ్జీలు చూడండి. సరే, ఈ విధంగా బాగుంటుంది, క్రంచ్గా ఉన్నాయా చూడండి. సరే, బజ్జీ ఓకే, చూసారా ఇంత టేస్ట్ ఉంటుందా?